ఇంతకుముందు వీడియోలలో నన్నయ్య యుగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం. అలాగే నన్నయ్య యుగంలో గత JLDL నెట్ సెట్ లాంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో శివకవి యుగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు శివకవి యుగానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. శివకవి యుగం నన్నయ్య తిక్కనల నడిమి కాలాన్ని శివకవి యుగం అంటారు. ఈ శివకవి యుగం క్రీస్తు శకం 1100 నుంచి 1225 వరకు కొనసాగుతుంది. అయితే ఈ శివకవి యుగంలో మనము కొందరు ప్రధానమైన కవుల గురించి, కొందరు ముఖ్యమైన కవుల గురించి తెలుసుకోవాలి ముందుగా. అయితే చూద్దాం. శైవ కవిత్రయం, ఓకేనా? శైవ కవిత్రయం అంటే ఎవరంటే నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు. ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు. నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు. అలాగే పండితత్రయం, ఓకేనా? పండితత్రయం. పండితత్రయం అంటే ఎవరంటే శ్రీపతి పండితుడు, శివలింక మంచన పండితుడు, మల్లికార్జున పండితుడు. ఈ ముగ్గురిని పండితత్రయం అంటారు. అలాగే శైవ శతకత్రయం అంటే శివకవి యుగంలో ముగ్గురు కవులు శతకాలను రాశారు. ఆ 3 శతకాలను రాసిన కవులను మనము శతకత్రయం అంటాం. ఒకటేమో మల్లికార్జున పండితుడు శివతత్వ సారాన్ని రాశారు, ఓకేనా? మల్లికార్జున పండితుడు శివతత్వ సారం అనే శతకాన్ని రాశాడు. అలాగే పాల్కురికి సోమనాథుడు వృషాదీప శతకాన్ని రాశాడు. అయితే శివతత్వసారం అనే శతకంలో శతక లక్షణాలు లేవు. ఇదే మొట్టమొదటి శతకం అయినప్పటికీ కూడా ఇందులో శతక లక్షణాలు లేవు. కానీ పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాదీప శతకంలో మొత్తం శతక లక్షణాలన్నీ ఉన్నాయి, ఓకేనా? శతక లక్షణాలు కలిగిన మొట్టమొదటి శతకం ఏది అని అంటే వృషాదీప శతకం, ఓకేనా? ఆ తర్వాత యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాశాడు, ఓకేనా? యదావాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాశాడు. ఈ ముగ్గురు శతకాన్ని రాశారు కాబట్టి, ఈ ముగ్గురు శివకవి యుగానికి సంబంధించిన కవులే కాబట్టి వీరిని శైవ శతకత్రయం అంటారు, ఓకేనా? ఇది తర్వాత ఈ శివకవి యుగంలో మనం కొందరు ప్రధానమైన కవుల గురించి, కొందరు ప్రధానమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారందరికీ ఆ కవుల కంటే ముందు మనము బసవేశ్వరుడికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలి, ఓకేనా? బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుని మనందరము సాధారణంగా అందరూ పిలిచే పేరేంటంటే చెన్నమల్లు బసవేశ్వరుడు అని పిలుస్తారు, ఓకేనా? ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ బసవేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తారు, ఓకేనా? కర్ణాటక ప్రాంతంలో బసవేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తారు. చూద్దాం. బసవేశ్వరుడు వీరశైవ మతానికి సంబంధించిన వాడు, వీరశైవ మత స్థాపకుడు, ఓకేనా? బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించాడు. ఈ బసవేశ్వరుడే వీరశైవ మత స్థాపకుడు. అంటే మొత్తం శివకవి యుగంలో ఓకేనా, శైవ మతానికి సంబంధించిన సాహిత్యం ఆవిర్భవించడానికి ప్రధానమైన కారకుడు ఎవరంటే ఇతడు బసవేశ్వరుడు, ఓకేనా? ఈ బసవేశ్వరుడు ఈ భక్తి సాధనకు ముఖ్య క్షేత్రంగా ఏది ఉంది అంటే కూడల సంఘము, ఓకేనా? బసవేశ్వరుని యొక్క భక్తి సాధనకు ముఖ్య క్షేత్రం ఏది అని అంటే కూడల సంఘము. అలాగే ఈ బసవేశ్వరుడు బిజ్జలుడి, కర్ణాటక రాజ్యాన్ని పరిపాలిస్తున్న బిజ్జలుడి ఆస్థానంలో బండారిగా పనిచేశాడు. అలాగే మంత్రిగా కూడా పనిచేశాడు, ఓకేనా? కర్ణాటక రాజ్యాన్ని పరిపాలిస్తున్న బిజ్జలుడి యొక్క మంత్రిగా, అలాగే బండారిగా అతని కొలువులో పనిచేశాడు. ఇతడు నందీశ్వరుడి అవతారం అని వీరశైవుల నమ్మకం, ఓకేనా? వీరశైవులందరూ ఇతన్ని నందీశ్వరుని అవతారంగా నమ్ముతారు, ఆయనని పూజిస్తారు. ఇది బసవేశ్వరుడికి సంబంధించిన కొంత సమాచారం. ఆ తర్వాత శివకవి యుగంలో ప్రధానమైన కవి, మొదటి కవి ఎవరు అంటే నన్నెచోడుడు, ఓకేనా? ఇప్పుడు నన్నెచోడుడు గురించి తెలుసుకుందాం. నన్నెచోడుడు తెలుగులో తొలి రాజకవి, ఓకేనా? నన్నెచోడుడు తెలుగులో తొలి రాజకవి. అలాగే ఇతడి తల్లిదండ్రులు చూడబల్లి, శ్రీపతి, ఓకేనా? నన్నెచోడుడు యొక్క తల్లిదండ్రులు ఎవరంటే చూడబల్లి, శ్రీపతి. తర్వాత ఇతని బిరుదులు కవిరాజ శిఖామణి, కవిరాజు, ఓకేనా? తొలి రాజకవి, తొలి కవిరాజు, ఓకేనా? కవిరాజ శిఖామణి ఎవరు అని అంటే నన్నెచోడుడు. కవిత్వ పరంగా మార్గాదేశి పదాలను మొదటగా ప్రయోగించాడు, ఓకేనా? సంస్కృత కవిత్వ లక్షణాలను అనుసరించి రచన చేసేది మార్గా పద్ధతి.
దేశీ సాంప్రదాయాన్ని అనుసరించి రచన చేసేది దేశీ పద్ధతి. ఓకేనా? ఈ మార్గదేశీ పదాలను మొట్టమొదటిసారిగా ప్రయోగించిన కవి ఎవరు అంటే నన్నెచోడుడు. అలాగే ఈ నన్నెచోడుడు మొదటిసారిగా వస్తు కవిత అనే పదాన్ని ప్రయోగించాడు. అలాగే జాను కవిత అనే పదాన్ని ప్రయోగించాడు. ఓకేనా? వస్తు కవితను జాను కవితను వాడిన మొట్టమొదటి కవి ఎవరు అని అంటే కూడా నన్నెచోడుడే. ఆ తర్వాత ప్రబంధం అనే శబ్దాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించిన కవి కూడా నన్నెచోడుడే. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎగ్జామ్లలో కూడా వీటి నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయినా అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మార్గదేశీ పదాలను మొదటగా ప్రయోగించిన కవి ఎవరు అని అడగవచ్చు. లేకపోతే వస్తు కవిత అనే పదాన్ని వాడిన కవి ఎవరైనా అడగవచ్చు. జాను కవిత అనే పదాన్ని వాడిన కవి ఎవరైనా అడగవచ్చు. లేకపోతే మొట్టమొదటిసారిగా ప్రబంధం అనే శబ్దాన్ని ప్రయోగించిన కవి ఎవరైనా అడగవచ్చు. ఇట్లా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జాను కవిత అని చూస్తే ఈ జాను కవిత అనే పదము కన్నడలో ఉండే జానుడి అనే పదం నుంచి వచ్చింది అని చాలా మంది పండితుల అభిప్రాయం. ఓకేనా? జాను తెలుగు అనే పదము కన్నడలో ఉండే జానుడి అనే పదం నుంచి వచ్చింది అనేది చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. ఈ అసలు జాను తెలుగు అంటే అచ్చమైన తెలుగు లేదా అందమైన తెలుగు అని అర్థం. ఓకేనా? అందమైన తెలుగు లేకపోతే అచ్చమైన తెలుగు అని అర్థం. ఓకేనా? ఇది నన్నెచోడుకు సంబంధించిన కొంత సమాచారం. అయితే నన్నెచోడుడు మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో ప్రబంధ లక్షణాలు కలిగిన ఒక రచన చేశాడు. అదే కుమార సంభవం. ఓకేనా? కుమార సంభవం. ఓకేనా? ఇప్పుడు కుమార సంభవానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. కుమార సంభవం మొత్తము 12 అశ్వాసాలు కలిగిన గ్రంథం. ఓకేనా? కుమార సంభవంలో మొత్తం 12 అశ్వాసాలు ఉన్నాయి. దాంతో పాటుగా 2005 గద్య పద్యాలు ఉన్నాయి. ఓకేనా? 2005 పద్య గద్యాలు ఉన్నాయి. తర్వాత దాంతో పాటుగా 454 వృత్త పద్యాలు, దాంతో పాటుగా 895 దేశీ సాంప్రదాయ ఛందస్సు కలిగిన పద్యాలు ఉన్నాయి. ఓకేనా? 454 వృత్త పద్యాలు ఉన్నాయి. 895 దేశీ ఛందస్సుకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి అశ్వాసం దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ప్రతి అశ్వాసం కంద పద్యంతోనే ప్రారంభమవుతుంది. కుమార సంభవంలో ప్రతి అశ్వాసం కంద పద్యంతోనే ప్రారంభమవుతుంది. అంటే ఇందులో 12 అశ్వాసాలు ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న 12 అశ్వాసాలు కూడా మొదట కంద పద్యంతోనే ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నాయికా నాయకులు ఎవరంటే శివుడు పార్వతి. శివుణ్ణి పార్వతిని నాయికా నాయకులుగా ఉంచి కుమార సంభవాన్ని రాశాడు. ఎవరు అని అంటే నన్నెచోడుడు. ఓకేనా? ఆ తర్వాత ఇందులో అంగిరసం, శృంగారం. ఓకేనా? ప్రధానమైన రసం ఏంటంటే శృంగారం. తర్వాత అంగరసం ఏంటంటే వీరం. అంటే ఇది శృంగారం అనేది ప్రధాన రసంగా ఉంటుంది. దానికి సమీప రసం ఏది ఉంటుంది అంటే అంగరసం ఉంటుంది. ఓకేనా? వీరరసము ఉంటుంది. ఇది నన్నెచోడుడు తన కుమార సంభవాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే దివ్య సుకృతి. ఓకేనా? దివ్య సుకృతి, తర్వాత దివ్య కథ, ఉత్తమ కావ్యం, దివ్య కావ్యం, సద్రస బంధురముకు ప్రబంధం అని పేర్కొన్నాడు. నన్నెచోడుడు తాను రాసిన కుమార సంభవాన్ని దివ్య సుకృతి, దివ్య కథ, ఉత్తమ కావ్యం, దివ్య కావ్యం, సద్రస బంధురముకు ప్రబంధం అని పేర్కొన్నాడు. ఓకేనా? ఇది తర్వాత ఈ కుమార సంభవానికి మూలం ఏంటి అంటే శివపురాణం, వాయు పురాణం, స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, అలాగే రామాయణ మహాభారతాలు. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని వీటి మూలాలను తీసుకొని మనకు కుమార సంభవాన్ని రాశాడు. ఓకేనా? దీన్ని తన గురువైన జంగమ మల్లికార్జునుడికి అంకితం ఇచ్చాడు. ఓకేనా? కుమార సంభవాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? జంగమ మల్లికార్జునుడికి. అట్లాగే అంకితం ఇచ్చే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా నెలకొల్పిన వాడు కూడా నన్నెచోడుడే. అప్పటి వరకు ఎవరు కూడా అంకితం ఇచ్చే సాంప్రదాయాన్ని నెలకొల్పలేదు. మొదటిసారిగా అంకితం ఇచ్చే సాంప్రదాయానికి ఆద్యుడు ఎవరంటే ఆయన నన్నెచోడుడు. ఓకేనా? తర్వాత ఈ కావ్యం శ్రీతో ప్రారంభించి మంగళ మహాశ్రీతో ముగించాడు. ఓకేనా? అప్పటి వరకు శ్రీతో ప్రారంభించి మంగళ మహాశ్రీతో ఏ కావ్యాన్ని కూడా ముగించలేదు. అప్పటి వరకు వచ్చిన రచనలు కూడా. కానీ మొదటిసారిగా నన్నెచోడు ఏం చేశాడు? కుమార సంభవాన్ని శ్రీతో ప్రారంభించి మంగళ మహాశ్రీతో పూర్తి చేశాడు. ఓకేనా? ముగించాడు. ఇది కుమార సంభవానికి సంబంధించిన విషయం. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన కథాఘట్టాలు ఉన్నాయి. ఆ కథాఘట్టాలు ఏంటంటే
సతీదేవి జననం, పార్వతీదేవి ఏ విధంగా జన్మించింది అనే విషయం ఇందులో ఉంది. తర్వాత గజానన వృత్తాంతానికి సంబంధించిన విషయం ఉంది, అంటే గజాననుడు ఏ విధంగా జన్మించాడు అనే విషయం ఇందులో ఉంది. తర్వాత దక్షాధ్వర ధ్వంసం, దక్షుడు యజ్ఞాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఏ విధంగా ఆ యజ్ఞం ధ్వంసమైందనే విషయం కూడా ఇందులో ఉంది. తర్వాత కుమార విజయం, కుమారస్వామి జననానికి సంబంధించిన విషయం కూడా ఇందులో ఉంది. ఇది నన్నెచోడుడు రాసిన కుమార సంభవానికి సంబంధించిన కొంత సమాచారం. కుమార సంభవం రచనపై పరిశోధకుల అభిప్రాయాలను ఒకసారి చూద్దాం. వస్వైక్యంలో కొంత లోపమున్న కుమార సంభవమే తొలి ప్రబంధంగా పేర్కొన్నది పింగళి లక్ష్మీకాంతం. పింగళి లక్ష్మీకాంతం ఏం చెప్పారంటే, వస్వైక్యంలో కొంత లోపమున్న కుమార సంభవమే తొలి ప్రబంధం అని పింగళి లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు. అలాగే తెలుగులో ఆది కవి నన్నెచోడుడే అన్నది మానవల్లి రామకృష్ణ కవి, బిఎన్ శాస్త్రి. అయితే తెలుగులో ఆది కవిగా నన్నెచోడుని పేర్కొన్న కవులు ఎవరంటే మానవల్లి రామకృష్ణ కవి, బిఎన్ శాస్త్రి. తర్వాత కుమార సంభవ పీఠికలో కోరాడ రామకృష్ణయ్య ఏమని పేర్కొన్నాడంటే, ఆంధ్ర సాహిత్యంలో ప్రప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు కవిరాజ శిఖామణి నన్నెచోడుడే అని చెప్పక తప్పదు అని ఎవరన్నారు? కోరాడ రామకృష్ణయ్య. కోరాడ రామకృష్ణయ్య కుమార సంభవానికి పీఠిక రాశాడు. ఆ పీఠికలో ఏమని పేర్కొన్నాడంటే, ఆంధ్ర సాహిత్యంలో ప్రప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు కవిరాజ శిఖామణి నన్నెచోడుడే అని చెప్పిన వారు కోరాడ రామకృష్ణయ్య. ఇది కుమార సంభవంపై, ఆ తర్వాత నన్నెచోడుపై పరిశోధకుల అభిప్రాయాలు. ఆ తర్వాత కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. నన్నెచోడుడి తర్వాత మనము ముఖ్యంగా చదువుకోవాల్సిన కవి ఎవరు అని అంటే, చర్చించుకోవాల్సిన కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్ర, అలాగే పిడమర్తి సోమన పద్య బసవ పురాణం, డొంకిపర్రు శాసనం, ఈ మూడు కూడా పాల్కురికి సోమనాథుడి గురించి తెలియజేస్తున్నాయి. ఓకేనా? ఏమిటి అంటే ఏకామ్రనాథుడు రాసిన ప్రతాప చరిత్ర, అలాగే పిడమర్తి సోమన పద్య బసవ పురాణం, డొంకిపర్రు శాసనం, ఈ మూడు కూడా పాల్కురికి సోమనాథుడి యొక్క చరిత్రను, పాల్కురికి సోమనాథుడి గురించి మనకు తెలుపుతున్నాయి. అయితే పాల్కురికి సోమనాథుడు జనగామ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. ఓకేనా? జనగామ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు విష్ణురామదేవుడు, శ్రీయాదేవి. ఇతని తల్లిదండ్రులు వచ్చేసి విష్ణురామదేవుడు, శ్రీయాదేవి. తర్వాత ఇతని గురువులు, ఓకేనా, ఇతని మత గురువు వచ్చేసి గురులింగార్యుడు, సాహిత్య గురువు వచ్చేసి కరస్థలి విశ్వనాథయ్య. ఓకేనా? మత గురువేమో గురులింగార్యుడు, తర్వాత సాహిత్య గురువేమో కరస్థలి విశ్వనాథయ్య. అయితే పాల్కురికి సోమనాథుడికి ఉన్న బిరుదులను ఒకసారి గమనిద్దాం, బిరుదులను ఒకసారి చూద్దాం. వీరశైవ ద్విపద కవి. ఓకేనా? వీరశైవ ద్విపద కవి. తర్వాత ప్రత్యక్ష భృంగీశావతార. ఓకేనా? ప్రత్యక్ష భృంగీశావతార అంటే ప్రత్యక్షంగా ఇతడు శివుడి అవతారమే అనేటట్లు ఈయనకు బిరుదు కలదు. తర్వాత కవితాచార. కవితాచార ద్విపద కవితా పితామహుడు అనే బిరుదు పాల్కురికి సోమనాథుని కలదు. ద్విపద కవితా పితామహుడు. తర్వాత శతక వాంగ్మయ బ్రహ్మ. ఓకేనా? తెలుగు సాహిత్యంలో శతక లక్షణాలు కలిగిన మొట్టమొదటి శతకాన్ని పాల్కురికి సోమనాథుడు రాశాడు కాబట్టి ఈ పాల్కురికి సోమనాథుడికి శతక వాంగ్మయ బ్రహ్మ అనే బిరుదు కలదు. తర్వాత తత్వ విద్య కలాప అనే బిరుదు కూడా పాల్కురికి సోమనాథుడికి ఉన్నది. తర్వాత జైన మస్తక విన్యస్త శాతశూల. జైన మస్తక విన్యస్త శాతశూల అనే బిరుదు కూడా పాల్కురికి సోమనాథుడికి ఉన్నది. ఆ తర్వాత అన్యవాద కోలాహల. ఓకేనా? అన్యవాద కోలాహల అనే బిరుదు పాల్కురికి సోమనాథుడికి ఉన్నది. ఇన్ని బిరుదులు ఉన్నాయి పాల్కురికి సోమనాథుడికి. తర్వాత చూద్దాం. పాల్కురికి సోమనాథుడు మొత్తం 21 రచనలు చేసినట్లు దేని ద్వారా తెలుస్తుందంటే, పిడమర్తి సోమన రాసిన పద్య బసవ పురాణం ఆధారంగా పాల్కురికి సోమనాథుడు మొత్తం 21 రచనలు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇతడు సంస్కృతం, కన్నడ, తెలుగు భాషకు సంబంధించి మొత్తము 3 భాషల్లో 30 రచనలకు పైగా చేశాడు. ఓకేనా? 30 పైగా రచనలు రాసిన కవి ఎవరు అని అంటే, అందులో ప్రాచీన కవి ఎవరు కూడా ఈయన చేసిన రచనలు చేయలే. ఓకేనా?
ప్రాచీన కవులలో 30కి పైగా రచనలు చేసిన ఏకైక కవి పాల్కురికి సోమనాథుడే. అలాగే సంస్కృత, కన్నడ, తెలుగు భాషల్లో మొత్తం 30 రచనలు చేసిన కవి కూడా పాల్కురికి సోమనాథుడు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత పాల్కురికి సోమనాథుడికి సంబంధించి కొంతమంది కొన్ని పరిశోధన గ్రంథాలు రాశారు. వాళ్ళు ఎవరంటే బండారు తమ్మయ్య పాల్కురికి సోమనాథుడి పైన పరిశోధన చేసి గ్రంథం రాశాడు. అలాగే ధూపం బసవనాగయ్య అనే కవి కూడా పాల్కురికి సోమనాథుడి పైన పరిశోధన చేశాడు. ఓకేనా? ఇది పాల్కురికి సోమనాథునికి సంబంధించిన విషయం. అయితే పాల్కురికి సోమనాథునికి సంబంధించిన విషయాలు సంపూర్ణంగా మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్లో ఒకసారి చదవండి. పాల్కురికి సోమనాథునికి సంబంధించిన చాలా విషయాలు మీకు ఆ పుస్తకంలో గద్య భాగంలో మీకు లభిస్తాయి. ఓకేనా? పాల్కురికి సోమనాథుడు మొత్తం 21 రచనలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అందులో మొట్టమొదటి రచన ఏది అంటే అనుభవసారం. ఓకేనా? పాల్కురి సోమనాథుని మొట్టమొదటి రచన ఏది అంటే అనుభవసారం. ఇప్పుడు అనుభవసారానికి సంబంధించిన విషయాన్ని చూద్దాం. వృత్తపద్య రచనా వైవిధ్యం ఈ అనుభవసారంలో మనకు కనిపిస్తుంది. ఓకేనా? వృత్తపద్యాలను తర్వాత వృత్తపద్యాల్లో రచనా వైవిధ్యం మనకు ఈ అనుభవసారం మనకు గ్రంథంలో కనిపిస్తుంది. తర్వాత దీంట్లో మొత్తం 243 పద్యాలు ఉన్నాయి. ఓకేనా? 243 పద్యాలు ఉన్నాయి. ఈ 243 పద్యాలు ఉంటే ఆ పద్యాల్లో 163 పద్యాలు కంద పద్యాలు ఉన్నాయి. ఓకేనా? మొత్తము అనుభవసారం పుస్తకంలో 243 పద్యాలు ఉంటే ఆ 243 పద్యాల్లో 163 పద్యాలు కంద పద్యాలే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత త్రిభంగి ఛందస్సు ఉపయోగించబడింది. ఓకేనా? త్రిభంగి ఛందస్సు ఉపయోగించబడింది. తర్వాత చతుర్విధ కందం పేరుతో చిత్ర కవిత్వాన్ని రాశాడు. ఓకేనా? ఇదే గ్రంథంలో త్రిభంగి ఛందస్సును ఉపయోగించాడు. అలాగే చతుర్విధ కందాన్ని కూడా ఉపయోగించాడు. తర్వాత కావ్యం చివరలో 2 తర్వోజ పద్యాలను రాశాడు. ఓకేనా? ఈ అనుభవసారం కావ్యం చివరిలో 2 తర్వోజ పద్యాలు కూడా ఉన్నాయి. ఈ కావ్యం యొక్క కథాశ్రోత ఎవరు అంటే గొడగి త్రిపురారి. ఓకేనా? గొడగి త్రిపురారి. ఈ అనుభవసారం అనే కథ ఎవరు వింటున్నట్టు ఉంటది అని అంటే గొడగి త్రిపురారి వింటున్నట్టు ఉంటది. ఓకేనా? తర్వాత ఇంకొకటి చూద్దాం. మొత్తం 3 సీస పద్యాల్లో మల్లికార్జున పండితుణ్ణి స్తుతించాడు. ఓకేనా? పండిత త్రయంలో మొదటి వాడైన మల్లికార్జున పండితుణ్ణి ఈ 3 సీస పద్యాలు పాల్కురికి సోమనాథుడు స్తుతించాడు. తర్వాత ఇందులో ఏమేమి విషయాలు ఉంటాయంటే గురుభక్తి మహిమకు సంబంధించిన విషయాలు ఈ అనుభవసారం గ్రంథంలో ఉంటాయి. తర్వాత భక్తి స్వరూపం అంటే భక్తి ఎన్ని రూపాలుగా ఉంటుంది అనే విషయము ఈ పుస్తకంలో ఉంటది. అలాగే భక్తి లక్షణానికి సంబంధించిన విషయము ఇందులో ఉంటది. శివపూజా పద్ధతికి సంబంధించిన విషయాలు అనుభవసారంలో ఉంటాయి. తర్వాత జంగమ సేవ, శివుని ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ఆరాధించాలి అనే విషయం కూడా అనుభవసారం పుస్తకంలో మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా వీరశైవ మతానికి సంబంధించిన ధర్మాలు కూడా ఈ అనుభవసారం అనే పుస్తకంలో ఉన్నాయి. ఓకేనా? వీరశైవ మతానికి సంబంధించిన ధర్మాలు కూడా మనకు అనుభవసారం అనే గ్రంథంలో కనిపిస్తాయి. ఇది తొలి నిర్వచన కావ్యం. తర్వాత మనం చదువుకోవాల్సిన పాల్కురికి సోమనాథుడి రచన ఏదంటే వృషాదీప శతకం. తెలుగు సాహిత్యంలో సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి తెలుగు శతకం ఏది అని అంటే వృషాదీప శతకం. ఓకేనా? సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి తెలుగు శతకం వృషాదీప శతకం. ఈ వృషాదీప శతకాన్ని పాల్కురికి సోమనాథుడు మొత్తము 108 పద్యాలలో రాశాడు. అట్లాగే ఇందులో ఈ 108 పద్యాలు ఏ విధంగా ఉంటాయంటే చెంపక ఉత్పలమాలకు సంబంధించిన పద్యాలు ఉంటాయి. ఓకేనా? 108 పద్యాలు ఇవి చెంపకమాల ఉత్పలమాలకు సంబంధించిన పద్యాలు మనకు వృషాదీప శతకంలో కనిపిస్తాయి. దీంతో పాటుగా సంఖ్యా నియమం ఉంటుంది, మకుట నియమం ఉంటుంది. ఓకేనా? మకుట నియమం ఉంటుంది, సంఖ్యా నియమం కూడా ఉంటుంది. తర్వాత ఇందులో ఉన్న ప్రధాన మకుటం ఏంటంటే బసవ వృషాదీప అనేది వృషాదీప శతకానికి సంబంధించిన శతకం మకుటం. ఓకేనా? బసవ వృషాదీప అనేది వృషాదీప శతకానికి సంబంధించిన మకుటం. అయితే ఇందులో మొత్తం 23 మంది శివభక్తుల కథలు ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడి యొక్క రచనల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అది వీరశైవ మతానికి సంబంధించిన ప్రాధాన్యతను, గొప్పతనాన్ని, తర్వాత వీరశైవ మతంలో ఉండే పూజా పద్ధతుల గురించి, ఆచార సాంప్రదాయాల గురించి తెలియజేయడం ఆయన ప్రధాన ఉద్దేశం. కాబట్టి
ఏ రచన తీసుకున్నా, పాల్కురికి సోమనాథుని ఏ రచన తీసుకున్నా మనకు ఖచ్చితంగా అందులో వీరశైవ మతానికి సంబంధించిన పూజా పద్ధతులు కానీ, లేకపోతే సాంప్రదాయాలు కానీ, ఆచారాలు కానీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా వృషాధిప శతకంలో మొత్తం 23 మంది శివభక్తుల కథలను ఇందులో రాశాడు. తర్వాత దీంట్లో శివపరమైన స్తోత్రాలు, ఓకేనా, శివపరమైన స్తోత్రాలు, శైవ మతానికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి. తర్వాత శైవ మతానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి, ఓకేనా, శైవ మతానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. అలాగే శైవ మతానికి, ఓకేనా, శైవ మతాన్ని ఎవరైతే ప్రారంభించారో, శైవ మతాన్ని ఎవరైతే స్థాపించారో అతడి బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుడి కథ కూడా మనకు వృషాదీప శతకంలో కనిపిస్తుంది. పాల్కురికి సోమనాథుడికి సంబంధించిన మరొక రచన చతుర్వేద సారం. ఇందులో మొత్తము 357 సీసాపద్యాలు ఉన్నాయి. దాంతో పాటుగా బసవలింగ అనే మకుటం ఉండడం వల్ల దీన్ని బసవలింగ శతకం అని కూడా అంటారు, ఓకేనా. చతుర్వేద సారంలో మొత్తం 357 సీసాపద్యాలు ఉన్నాయి. దీంట్లో బసవలింగ అనే మకుటం ఉండడం వల్ల దీన్ని బసవలింగ శతకం అంటారు. అయితే పాల్కురికి సోమనాథుడు సంస్కృతంలో రాసిన సోమనాథ భాష్యం దీనికి మూలం. అంటే పాల్కురికి సోమనాథుడు సోమనాథ భాష్యం రాశాడు సంస్కృతంలో. ఆ సోమనాథ భాష్యాన్ని తెలుగులోకి అనువదించి రాసిందే ఈ చతుర్వేద సారం, ఓకేనా. తర్వాత రచన ఏంటంటే చెన్నమల్లు సీసాలు. చెన్నమల్లు సీసములు అంటారు, లేదా చెన్నమల్లు సీసాలు అంటారు. అయితే ఇందులో కూడా చెన్నమల్లు అనే మక్తం ఉండడం వల్ల దీన్ని చెన్నమల్లు సీసాలు అని పిలుస్తారు. ఇది మొత్తం 32 సీసా పద్యాలు ఉన్న రచన, ఓకేనా. చెన్నమల్లు సీసాలు, చెన్నమల్లు అనే మక్తంతో 32 సీసా పద్యాలు ఉన్న రచనే చెన్నమల్లు సీసాలు. ఈ పద్యాలే శ్రీనాథుడికి మార్గదర్శకమయ్యాయి. ఈ సీసా పద్యాలను తీసుకునే పాల్కురికి సోమనాథుడు కూడా, శ్రీనాథుడు కూడా ఈ పాల్కురికి సోమనాథుడు రాసిన సీసా పద్యాలను ఆధారంగా చేసుకుని శ్రీనాథుడు కూడా సీసా పద్యాలను రాయడం మొదలు పెట్టాడు, ఓకేనా. ఇది తర్వాత ఇందులో మొత్తం 2 సీసా పద్యాలు ప్రక్షిప్తములు అని ఎవరన్నారు అంటే బండారు తమ్మయ్య అన్నాడు. 32 సీసా పద్యాల్లో 2 సీసా పద్యాలు ప్రక్షిప్తములు అన్నది ఎవరు అంటే బండారు తమ్మయ్య. తర్వాత లఘుకృతులు, గద్దెలు, వీటినే గద్దెలు అంటారు. లఘుకృతులు అంటే చిన్న రచనలు అని అర్థం, ఓకేనా. పాల్కురికి సోమనాథుడు కొన్ని చిన్న రచనలు చేశాడు. ఆ చిన్న రచనలనే లఘుకృతులు అంటారు. అయితే లఘుకృతులకు ఉదాహరణ ఏంటంటే గద్దెలు చూద్దాం మనం. గద్దెలు ద్విపాద నియతి కలిగి ఉండి మాత్రాగణబద్ధమగు రచనలను గద్దెలుగా పాల్కురికి పేర్కొన్నాడు. అయితే ద్విపాద నియతి ఉండాలి, ఓకేనా. ద్విపాద నియతి ఉండాలి అంటే ద్విపాద నియతి ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ గద్దెలలో మాత్రం ద్విపాద నియతి కలిగి ఉంటుంది. అలాగే మాత్రాగణబద్ధమగు అంటే మాత్రా పద్ధతి, మాత్రాగణాలతో కూడిన పద్ధతి ఉంటుంది, ఓకేనా. మాత్రాగణబద్ధమగు రచనలనే పాల్కురికి సోమనాథుడు గద్దెలుగా పేర్కొన్నాడు. ఈ గద్దెలు మొత్తం 5 ఉన్నాయి. ఆ 5 గద్దెలు ఏంటంటే పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవ గద్య, ఓకేనా. ఈ 5 గద్యలు సోమనకు సంబంధించిన లఘుకృతులు. తర్వాత రగడలు. రగడ అనేది కూడా ఈ గద్యలు, రగడలు ఇవన్నీ కూడా ఎలాంటిది అంటే ఒక సాహిత్య ప్రక్రియ, ఓకేనా. సాహిత్యంలో కొన్ని ప్రక్రియలు ఇవి, ఓకేనా. అయితే రగడల గురించి చూద్దాం. పిడమర్తి సోమన రాసిన పద్య బసవ పురాణంలో ఈ రగడల గురించి పేర్కొన్నాడు, ఓకేనా. పాల్కురికి సోమనాథుడి యొక్క రగడల గురించి పేర్కొన్న వాళ్ళు ఎవరంటే పిడమర్తి సోమన తన పద్య బసవ పురాణంలో పేర్కొన్నాడు. అయితే ఇవి కూడా ఒక 4 రగడలు ఉన్నాయి. ఆ 4 రగడలు ఏంటో చూద్దాం. ఒకటి బసవ రగడ, తర్వాత బసవాద్య రగడ, తర్వాత గంగోత్పత్తి రగడ, తర్వాత సద్గురు రగడ. ఈ 4 రగడలు పాల్కురికి సోమనాథుడికి సంబంధించినవి. అయితే ఇందులో తెలుగులో తొలి రగడ ఏది అంటే బసవ రగడ, ఓకేనా. తెలుగులో తొలి రగడ ఏది అంటే బసవ రగడ. ఈ రగడ అనేది ఒక సాహిత్య ప్రక్రియ, ద్విపాద నియతి ఉంటుంది, దీంట్లో ద్విపాద నియతి ఉంటుంది. ఈ బసవ రగడలో మొత్తం 108 పద్యాలు ఉన్నాయి. ఈ 108 పద్యాలకు ఉన్న మకుటం ఏంటంటే శరణు బసవ అనే మకుటము ఉన్నది, ఓకేనా. ఈ బసవ రగడలో ప్రధానంగా బసవ స్తుతి ఉంటుంది, అంటే బసవేశ్వరుడి స్థితియే ప్రధానంగా ఉంటుంది. ఇది బసవ రగడకు సంబంధించిన విషయం. అయితే ఈ రగడలు, గద్యలు, ఉదాహరణలు ఇవన్నీ సాహిత్య ప్రక్రియలు కాబట్టి మనం ఈ విషయాలను మళ్ళీ సాహిత్య ప్రక్రియలో భాగంగా కూడా మనము చెప్పుకుంటాం. తర్వాత రచన ఏంటంటే ఉదాహరణ. తర్వాత రచన ఏదంటే ఉదాహరణ. ఉదాహరణ కూడా ఒక సాహిత్య ప్రక్రియ, ఓకేనా. తెలుగులో అవతరించి సంస్కృతంలో ప్రవేశించి
గుర్తింపు పొందిన సాహిత్య ప్రక్రియ ఏది అంటే ఉదాహరణ. ఇది ఒకసారి 2023 యూజీసీ నెట్ ఎగ్జామ్లో అడిగాడు అని అనుకుంటున్నాను. యూజీసీ నెట్ ఎగ్జామ్ 2023లో ఈ ప్రశ్న అడిగాడు. తెలుగులో అవతరించి సంస్కృతంలో ప్రవేశించిన సాహిత్య ప్రక్రియ ఏది అని అడిగాడు. ఉదాహరణ అని గుర్తుపెట్టుకోండి. అయితే తొలి ఉదాహరణం ఏంటంటే బసవోదాహరణం. తొలి ఉదాహరణ కావ్యం, తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం ఏంటంటే బసవోదాహరణం. దీన్ని పాల్కురికి సోమనాథుడు రాశాడు. ఈ బసవోదాహరణం అనేది సంస్కృతంలో రాయబడింది, అలాగే తెలుగులో కూడా రాయబడింది. రెండు భాషల్లో ఉన్న ఉదాహరణ కావ్యం ఏదంటే బసవోదాహరణం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఉదాహరణలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యము ఈ 4 వృత్త పద్యాలకు సంబంధించిన పద్యాలు ఉంటాయి. ఓకేనా? ఉదాహరణలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యము ఈ 4 వృత్త పద్యాలకు సంబంధించిన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇందులో మొత్తం పద్యాల సంఖ్య ఎంత అంటే 26. బసవోదాహరణంలో మొత్తం 26 పద్యాలు ఉన్నాయి. ఓకేనా? అసలు ఉదాహరణం యొక్క లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. ఉదాహరణంలో 8 విభక్తులతో 8 పద్యాలు ఉంటాయి. ఓకేనా? 8 విభక్తులతో మొత్తం 8 పద్యాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత 8 విభక్తులతో 8 కలికలు ఉంటాయి. ఓకేనా? 8 విభక్తులతో 8 కలికలు ఉంటాయి. తర్వాత మళ్ళీ 8 విభక్తులతో 8 ఉత్కలికలు ఉంటాయి. ఆ తర్వాత ఒక సార్వ విభక్తిక పద్యం ఉంటుంది, ఒక కవినామాంకిక పద్యం కూడా ఉంటుంది. ఓకేనా? అంటే 8 8 8 8 మొత్తం 24, ఒక సార్వ విభక్తిక పద్యము, తర్వాత ఒక కవినామాంకిక పద్యం, మొత్తము ఒక ఉదాహరణలో 26 పద్యాలు ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు ఇక్కడ మనము కలికలు, ఉత్కలికలు అని చెప్పుకుంటున్నాం. అసలు కలిక అంటే ఏంటి అంటే ఇది మాత్రా ఛందస్సుకు సంబంధించిన రగడ భేదం. ఓకేనా? ఇది మాత్రా ఛందస్సుకు సంబంధించిన రగడ భేదం కలిక. ఈ కలికలో మొత్తము 8 పాదాలు ఉంటాయి. ఓకేనా? కలికలో మొత్తము 8 పాదాలు ఉంటాయి. తర్వాత ఉత్కలిక అంటే ఏంటంటే ఈ కలికలో ఏదైతే సగ భాగం ఉన్నదో దాన్నే ఉత్కలిక అంటారు. ఈ ఉత్కలికలో కూడా మొత్తం 8 పదాలు ఉంటాయి. ఓకేనా? ఇది. తర్వాత ఉదాహరణం అనేది స్తుతి స్తోత్ర రూపకంగా ఉంటుంది. అంటే ఒక తన గురువుని కానీ దైవాన్ని కానీ స్తుతించవచ్చు, స్తోత్ర రూపంలో ఆరాధించవచ్చు. ఓకేనా? ఉదాహరణలో అట్లుంటాయి. తర్వాత అక్షరగణబద్ధమగు పద్య రచన, మాత్రాగణబద్ధమగు పదరచన ఇందులో ఉంటుంది. ఈ ఉదాహరణ కావ్యంలో అక్షరగణబద్ధమగు పద్య రచన ఉంటుంది, మాత్రాగణబద్ధమగు పదరచన కూడా ఉంటుంది. తర్వాత ఇది మార్గాదేశి కవిత సమ్మిళిత ప్రక్రియ. అంటే ఇందులో మార్గ కవిత్వం ఉంటుంది, దేశీ కవిత్వం కూడా కలిసి ఉంటుంది. ఈ రెండింటి కలయికనే ఈ ఉదాహరణ ప్రక్రియ. ఈ ఉదాహరణ సాహిత్యంపై పరిశోధన చేసిన వారు ఎవరు అంటే నిడదవోలు వెంకట్రావు. ఓకేనా? ఉదాహరణపై పరిశోధన చేసింది ఎవరు అంటే నిడదవోలు వెంకట్రావు. అంటే చాలాసార్లు జతపరచడంలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రక్రియ పైన ఎవరు పరిశోధన చేశారు అనే విషయం పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణపై పరిశోధన చేసింది నిడదవోలు వెంకట్రావు. తర్వాత అక్షరాంక గద్య. అక్షరాంక గద్య. అక్షరాంక గద్య అంటే ఇక్కడ పదంలోనే మనకు కనిపిస్తుంది అక్షర అంక గద్య. ఓకేనా? అంటే ప్రతి పాదంలో మొదట ఒక అక్షరాన్ని ప్రయోగించి రచన చేయడం. ఓకేనా? ప్రతి పాదంలో ఒక అక్షరాన్ని మొదటగా ఉంచి, మొదటి స్థానంలో ఒక అక్షరాన్ని ఉంచి రచన చేయడం. ఆ నుండి క్ష వరకు మొత్తం 50 అక్షరాలను పాద ప్రథమాక్షరంగా చేసి రాయబడిన లఘుకృతి. అంటే పాల్కురికి సోమనాథుడు ఈ అక్షరాంక గద్యలో ఏం చేశాడంటే ఆ నుంచి క్ష వరకు ఉండే 50 అక్షరాలను తీసుకొని ప్రతి అక్షరాన్ని ప్రతి పాదం మొదట ఉంచి ఈ చిన్న రచన చేశాడు. దాని పేరే అక్షరాంక గద్య. తర్వాత పంచకము. పంచకం అనే పేరులోనే మనకు అర్థమవుతుంది. పాంచ్ అంటే 5. ఓకేనా? 5 పద్యాలతో కూడి ఉన్న ఒక బసవ స్తోత్రము. అంటే 5 మాలినీ వృత్తాలతో కూడిన బసవ స్తోత్రాన్ని మనం పంచకము అంటాము. తర్వాత అష్టకము. అష్టకం అంటే 8 కదా, 8 కాబట్టి 8 పద్యాలు కలిగిన స్తోత్రమే అష్టకం. ఈ పాల్కురికి సోమనాథుడు రాసిన అష్టక గ్రంథాలు ఎన్ని అంటే 2. ఒకటేమో వృషభాష్టకం, రెండవదేమో బసవాష్టకం. వృషభాష్టకం, బసవాష్టకం ఈ రెండు కూడా 8 పద్యాలు కలిగిన స్తోత్ర రూపంలో పాల్కురికి సోమనాథుడు రాశారనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత స్తవము. స్తవము అంటే 7 అని అర్థం. ఓకేనా? మొత్తము ఇందులో 7 పద్యాలు ఉంటాయి. ఇక్కడ అష్టకం అంటే 8 పద్యాలు ఉన్నాయి, స్తవము అంటే 7 పద్యాలు ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆ 7 పద్యాలతో చేసిన రచన ఏంటంటే సోమనాథ స్తవం, భక్త స్తవం.
ఈ రెండు కూడా స్థవాలకు సంబంధించిన విషయం. నేను ఇట్లా బోర్డు పైన ప్రతిదీ రాసి అండర్లైన్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్పుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రాస్తూ పోతుంటే సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ముందే రాసి దాన్ని అండర్లైన్ చేసి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? తర్వాత పాల్కురిక్ సోనాథుడికి సంబంధించిన మరికొన్ని విషయాలను మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. తర్వాత వీడియో నేను అప్లోడ్ చేసిన వెంబడే మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. తర్వాత JLDL నెట్ సెట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.